హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మసాలా గుత్తి వంకాయ కూర. ఈ రెసిపీని ఒకే ఒక విజిల్తో ఎంతో టేస్టీగా కుక్కర్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఈ గ్రేవీ కోసం ఎక్కువ మసాలాలేమీ వాడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా లేతగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి స్టఫింగ్ పెట్టుకునేదానికి వీలుగా ఇలా నేను చూపించే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి, లేదంటే వంకాయలు రంగు మారి చేదుగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి, అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక కప్పు వేయించిన పల్లీల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారపొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా. అంతే అండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి ఇవి సరిపోతాయి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలాను వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా మిగిలిన వంకాయలన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ స్టఫింగ్ అయ్యాక ఈ మిగిలిన మసాలాని గ్రేవీ కోసం యూస్ చేసుకోవచ్చు. ముందుగా గ్రేవీ కోసం కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని పల్పంతా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 4 స్పూన్ల నూనెను వేసుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయల్ని నెమ్మదిగా ఈ నూనెలోకి వేసేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ ఒక సైడు వేగిన తర్వాత స్టఫింగ్ అంతా బయటికి రాకుండా నెమ్మదిగా 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వంకాయలు నూనెలో బాగా వేగించిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మసాలా బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ తగ్గాక ఓపెన్ చేస్తే గ్రేవీ ఇలా రెడీ అయి ఉంటుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును వేసిన తర్వాత కూరని 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కూరని. ఈ రెసిపీ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు కుక్కర్లో, కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.